22 సంవత్సరాలకి మీరు జాబ్ సంపాదించారంటే వెంటనే మీరు స్టార్ట్ చేయాలి. అప్పుడు ఒక 10 ఏళ్ళు 32 ఏళ్ళు మీకు పెళ్ళి అయిపోయి మొదటి పిల్లలు పుట్టడం మొదలు పెట్టగానే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు 22 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు విచ్చలవిడిగా తిరిగితే దాని తర్వాత కష్టపడాల్సి వస్తుంది. సో ఏం ఏజ్ అంటే మీకు ఇప్పుడు ఏ ఏజ్ ఉందో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఫస్ట్. రెండోది, మీ పరిస్థితి బట్టి మీరు మీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవాలి. మీరు 30 ఏళ్ళ వరకు పెద్దగా సేవింగ్ చేయలేదు, సో 30 తర్వాత చాలా ఎక్కువ డిసిప్లిన్గా ఉండాల్సి వస్తుంది. సో గ్యారంటీడ్గా 30% మీరు సేవ్ చేయాలి. సో రిటైర్మెంట్ టైంకి మీరు కంఫర్టబుల్గా ఉంటారు, లేకపోతే మీ పిల్లల మీద డిపెండెంట్గా ఉండాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ఖర్చులు వస్తాయి, దానికి సెపరేట్గా తీసి ఇన్సూరెన్స్లో పెట్టరో అది వేరే విషయం, కానీ ఏదో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టేసి అది ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 2 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. 10వ క్లాస్కి డబ్బులు కావాలి, 12వ క్లాస్కి డబ్బులు కావాలి, ఇంజనీరింగ్ మెడికల్ సైడ్కి డబ్బులు కావాలి, దాని తర్వాత పెళ్ళికి డబ్బులు కావాలి. ఇవి చేసేసి అమ్మాయికి బంగారం కొనాలంటే ముందు నుంచి కొంచెం కొంచెం కొనాలంటే పెళ్లి టైంకి బాగానే ఉంటుంది, కానీ లాస్ట్ మినిట్లో కొనాలంటే రిస్కీ. ఒక విషయం చేయొచ్చు, గోల్డ్ బాండ్స్ పెట్టుకోవచ్చు. ఆ టైంలో ఏ రేట్ ఉంటే ఆ రేట్ మనకు వస్తుంది 8 ఏళ్ళ తర్వాత. అబ్బాయికి ఏంటి, బయట చదువుకి వెళ్ళాలి, లేకపోతే వాడికి కార్ కొనాలి, ఏదో ఒకటి కొనాలంటే దానికి కూడా సేవింగ్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇది నేను కొంచెం పెద్దవాడిని చెప్తున్నాను. సో చిన్నవాళ్ళకి దే మైట్ హ్యావ్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఏ ఏజ్లో ఉన్నాం మనం, డిసిప్లిన్ అండ్ ప్లానింగ్ లేకపోతే కాదు. ప్లానింగ్ అంటే ఎగ్జాక్ట్గా ప్లాన్ చేయడం కష్టం, కానీ ఏం కావాలో మనం ముందర రాసుకొని జాగ్రత్తగా దాన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, కంపెనీలో మీరు షేర్స్ కొన్నారు, గ్యారంటీడ్గా 6 నెలలకు ఒకసారి ఏదో చూడాలి. రోజు చూసామంటే మనకి ప్రాబ్లం అవుతుంది. బట్ 6 నెలలకే ఒకసారి డెఫినెట్గా చూసుకుని ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయాలి.